మోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం, మిత్రపక్షాలకు కూడా భారీగా పదవులు ఇచ్చారు. దాదాపుగా 72 కేంద్ర మంత్రి పదవులు. ఇదొక జంబో క్యాబినెట్ అనాలా. అలాగే నమ్మిన వాళ్లకు మోడీ గ్యారంటీల రూపంలో ఇచ్చిన పదవులు. ఇప్పటికే అదే ప్రచారం, మోడీ గ్యారంటీలు అప్పుడే నిలబెట్టుకుంటున్నారు, 3.0 స్టార్ట్ అయిపోయింది అనేది. ఏం జరగబోతోంది? మిత్రపక్షాల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అవసరం, ఆ తరహా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? ఐఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టడానికో లేదంటే కొత్త రాజకీయం అన్న మొదలైందా? ఏంటి దీని వెనక వ్యూహం? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా చాలామంది హ్యాపీ. ఇలాగ అంటే మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఫస్ట్ టైం శ్రీనివాసవరం గారికి సీట్ వచ్చిన, లేదంటే తెలంగాణలో బండి సంజయ్కి సీట్ కాదు సారీ కేంద్ర మంత్రి పదవి వచ్చిన, ఇంకా టీడీపీ కంటే మిత్రపక్షం కాబట్టి ఇక్కడ ఇవ్వడం. అసలు ఏంటంటే వ్యూహం, మోడీ వ్యూహం? అంటే మనకి దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లో అంటే మన అదృష్టం ఏంటంటే ఈ దఫా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది బీజేపీ. అక్కడ 8 గెలవడం, మొత్తం 17లో 8 గెలవడం, అంటే దాదాపు 50% గెలిచింది. ఒక ఎంఐఎం తీసేస్తే 16, ఇప్పుడు ఎంఐఎం ఫిక్స్డ్ సీట్ కదా, 16లో 50-50 వచ్చినాయి. కాబట్టి అక్కడ బలమైనటువంటి శక్తిగానే ఆవిర్భవించింది. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడం వల్ల మంచి విజయం సాధించింది. కాబట్టి దాదాపు 2019 తర్వాత మళ్ళీ మనకి మంత్రి పదవులు ఇప్పుడే, 2014 ముందు మంత్రి పదవులు మనం కూడా ఉన్నాం కదా కేంద్ర మంత్రి, ఇప్పుడు మళ్ళీ అవకాశం లభించినట్టయింది. టోటల్ గా అప్పుడు కూటమిలోనే వచ్చింది, ఇప్పుడు కూటమిలోనే వచ్చింది అంతే. అప్పుడే కదా సుజనా చౌదరి వీళ్ళు మళ్ళీ రాజీనామా కూడా చేశారు కదా. అప్పుడు ముందు మంత్రి పదవి వచ్చి తర్వాత రాజీనామాలు కూడా చేశారు 2019. దాంతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అనుకోవాలి. అంటే పెర్ఫార్మెన్స్ బేస్డా ఇక్కడ తీసుకున్నారా? పురంధేశ్వరి లాంటి వాళ్ళకి వస్తుందేమో అనుకుంటే ఆమెను అధ్యక్ష హోదాలో ఉండి కూడా పక్కన పెట్టడం, గెలిచినా సరే. అంటే నాకు కనిపించిన విధానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా స్ట్రాటజిక్గా వెళ్ళారు. ఒకటి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటుంటాడు జగన్, ఆ మైనారిటీ, ఇదిగో 4 బీసీలకు ఇచ్చాం రాజ్యసభ ఇవన్నీ, రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మాది బీసీల పార్టీనే, మేము ఈవెన్ కమ్మను కూడా పక్కన పెట్టి బీసీలకు ఇస్తాం. ఇప్పుడు ఆయన ఏమో రెడ్లను పక్కన పెట్టి బీసీలు ఎస్సీలకు ఇస్తున్నానని ఆయన చూపించారు, కానీ ఆయన నమ్మల. ఈయన ఇక్కడ అట్లా కాకుండా తనను నమ్మారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిరూపిస్తూ, రామ్మోహన్ నాయుడికి అనుభవం ఉంది, 3 సార్లు వరుసపెట్టి గెలిచినటువంటి హ్యాట్రిక్ కొట్టినోడు, పిన్న వయస్కుడు, 25 ఏళ్లకే రాజకీయాల్లోకి ఎంపీగా పోటీ చేయడం, 2 సార్లు అప్పుడు గెలవటం, ఇప్పుడు 3వసారి. లాంగ్వేజెస్ మీద కమాండ్, అతన్ని ఎంపిక చేశారు. రెండోది పెమ్మసాని చంద్రశేఖర్, ఒకటి తనకి లాంగ్వేజ్ పరంగా కమాండ్ తో పాటుగా నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అతన్ని అక్కడ తీసుకున్నారు. ఆర్థిక పరంగా కూడా బలమైన నాయకుడు. అంటే ఆర్థిక పరంగా మంత్రివర్గంతో పెద్ద అవసరం ఉండదు. బేసిక్ గా మంత్రివర్గంలో ఉండేటటువంటి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఇదివరకు తెలుగుదేశానికి అది మైనస్ అయ్యేది, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు 2 కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు బాబు గారు. ఈవెన్ 2014లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్ చేసుకుని ఇచ్చారు. సుజనా చౌదరి అప్పుడు ఆ కోణంలో నుంచినే కదా, అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, 2 కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. తద్వారా అప్పుడు కూడా ఏంటి, ఆయనేమో అశోక్ గజపతి రాజులు కదా, ఆయనకి మంచిది ఇచ్చారు కదా. అప్పుడు సహాయ మంత్రిగా సుజనా చౌదరి వచ్చారు కదా, అక్కడ ఇద్దరు ఎవరి పని వాళ్ళు చేశారు కదా, తెలుగుదేశానికి ఆంధ్రకి తేవాల్సిన. ఇప్పుడు ఆ విధంగా తేగలుగుతారు. రెండో ఇటు ఆయన చేసింది బీజేపీ స్ట్రాటజీ కనబడుతుందల్లా, వలస వచ్చినటువంటి వాళ్ళకి సీట్ ఇచ్చాం, గెలిచారు, మంచి పొజిషన్ వచ్చింది. అంటే ఆ స్థానంలో వాళ్ళని అయితే రికగ్నైజ్ చేశాం కదా. మరి పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇద్దాం అనుకున్నట్టుంది. తెలంగాణలో ఉంది డికేఆర్ నాను, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇట్లా చాలా పేర్లు వినబడ్డాయి. అలా కాకుండా బండి సంజయ్, కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయ కార్యకర్త దగ్గర నుంచి ఉన్నాడు, కార్యాలయ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి బీజేపీ పార్టీని నమ్ముకున్నట్టు. కానీ కిషన్ రెడ్డి విషయంలో ఏంటి వరుసగా ఇవ్వడం, మొన్నటి వరకు కూడా ఆయన కాబట్టి సహాయ శాఖలో ఉన్నారు. తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ అతను బీజేపీకి, అంటే తెలంగాణ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్. ఇంకా ఉన్నారు కదా, గెలిచిన ఎంపీలు కూడా ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, ఇంకా వేరే పార్టీ నుంచి వచ్చిన. అసలేను ఇప్పుడు నరేంద్ర మోడీతో పాటు చాలా మంది ఉంటారు సీనియర్లు, కానీ నరేంద్ర మోడీని ఎందుకు పెట్టారు? పార్టీని నడిపించగలిగిన, పార్టీలో చేరి గెలిచిన వాళ్ళు కూడా, ఇప్పుడు డికేఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఆమె గెలిచారు, ఆమె ఇంతకుముందు మంత్రిగా చేశారు, రాష్ట్ర కేబినెట్ లో చేశారు అనుకోండి, అర్హత ఉంది కదా అలా అనేది నేను అంటుంది. అదే ముందు మనోడిని వదిలేసేసి వచ్చినటువంటి వాళ్ళకి ఎంపీ ఇచ్చాం, అటు రాష్ట్ర మంత్రిగా చేసింది, ఎంపీగా ఇప్పుడే గెలిచింది, ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయలేదు.
అవును. ఎంపీగా ఇప్పుడే పోటీ చేసి గెలిచింది. అదే సందర్భంలో ఈటెల రాజేంద్ర ఇప్పుడే ఎంపీగా ఆయన మంత్రిగా చేస్తున్నాడు. అవును. కానీ మన పార్టీ వాడు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా చేస్తున్నాడు కదా, అవును, అదే అంటున్నాను. అతను వదిలేసి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి ప్రాక్టికల్ గా? రెండవది అతని హయాంలో డెవలప్ అయింది కదా మళ్ళీ. ఇప్పుడు అతనికి పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అయింది. అంతకు ముందు బండి సంజయ్ వీళ్ళు ఉన్నటువంటి సందర్భం కదా అది. అంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఉంది ఒక్క సీటు. ఆ సీట్ నుండి అసెంబ్లీ స్థానాల బలోపేతం చేస్తూ వచ్చాడు బండి సంజయ్. అతన్ని పక్కన పెట్టారు. ఆ ఇంపాక్ట్ తో పోతుంది అనుకున్నారు, దెబ్బ అనుకున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షానికి అయితే రాలేకపోయింది, కానీ బలమైనటువంటి సీట్లు సాధించింది. అది కిషన్ రెడ్డి కాపాడుకొచ్చాడు చివరిలో పార్టీ. కాబట్టి ఆ కిషన్ రెడ్డికి అది ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఇచ్చేటప్పుడు ఫస్ట్ పేరు అతనిదే గుర్తుంటుంది. ఎందుకు ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీకి సంఘ కార్యకర్త నుంచి పనిచేస్తున్నాడు. రెండోది బండి సంజయ్ పేరే గుర్తుంటుంది. ఎందుకని కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగినటువంటి వీళ్ళిద్దరు. తర్వాత అవకాశాలు ఉండేది పరిమితం కాబట్టి, అది అవకాశాలు ఎక్కువ ఉంటే వీళ్ళకి కూడా ఇద్దరేమో. అవును. జంబో క్యాబినెట్ అనాలా ఒక రకంగా 72 కేంద్ర మంత్రి పదవులు ఈసారి. అంటే మీకు క్రిందసారి 78, 72 క్రిందసారి, ఇది 78. దాంతో పోల్చుకుంటే ఇంకొక 6 తగ్గింది జమ్మూ క్యాబినెట్ కి. అంటే కేంద్రంలో 543 స్థానాలు, 543 స్థానాల్లో 15% తీసుకోవడానికి అవకాశం ఉంది. యాక్చువల్ గా 81 చేసుకోవచ్చు, 81 మంత్రి పదవులకి అవకాశం ఉంటుంది 15% కాబట్టి. కానీ 72 ఇచ్చారు, 78 క్రిందసారి ఇచ్చారు. దాంతో పోల్చుకుంటే తక్కువే. ఏపీలో కీలక పాత్ర పోషించిన జనసేన మిత్రపక్షానికి ఒక సీటు కూడా దక్కకపోవడం, రెండిట్లో ఒకటైనా వస్తుంది అని అనుకున్నాను. అదే నాకు కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. యాక్చువల్ గా నేను ఒకళ్ళకి ఇస్తారనుకున్నాను, ఎందుకంటే 3 టీడీపీకి ఇస్తారు 2+1, వీళ్ళకి ఒకటి ఇస్తారు, బీజేపీ ఒకటి తీసుకుంటారు అనుకున్నాను. కాకపోతే వాళ్ళు అనుకున్నది ఏంటంటే అబౌవ్ 5 సీట్స్ వచ్చినటువంటి వాళ్ళు అనుకున్నారట, లేదా తక్కువలో తక్కువ అంటే స్టేట్స్ పరంగా ముందు వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా. 56, 57 వాళ్ళకి ఇచ్చుకున్నారు. మిగతా భాగస్వామ్య పక్షాలకి అందరికి 11 పార్టీలకి ఇచ్చినటువంటి 16 అనుకుంటా కదా ఇది 11 పార్టీలకి 16 కేంద్ర మంత్రులు ఇచ్చారు. అది అదేం చేశారు, ఒకటి క్యాబినెట్, ఒకటి సహాయ మంత్రి, ఆ టైప్ లో ఇచ్చుకొచ్చారు. అట్లాగా 11 పార్టీలకి. కొన్ని పార్టీలు ఏంటంటే మరీ చెన్నై అయినప్పుడు, ఇప్పుడు లోక్ జనశక్తి ఉంది, చిరాగ్ పాస్వాన్, ఒకటి ఇచ్చారు అతనికి. ఇప్పుడు 2 కాబట్టి ఆగినట్టున్నారు. లేదా పవన్ కళ్యాణ్కి చెప్పారేమో ముందే, ఆయన చెప్పాలి క్లారిటీ. ఏది వాళ్ళకి ఆయన అడిగారా, ఆయన వద్దన్నారా, లేదా ఆయన అడగలేదా, లేదంటే ఆ పార్టీ తరపున ఒక రాజ్యసభ హామీ తీసుకున్నారా? అదే అంటే రాజ్యసభ వాళ్ళు ఇయ్యరు, రాజ్యసభ తెలుగుదేశం ఇవ్వాలి. ఇక్కడి నుంచి కదా రాజ్యసభ, అక్కడి నుంచి రాదు కదా బేసిక్గా. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక క్లియర్ ఉంది. అంటే ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ ఉన్నాడు అనుకో, నాకు వద్దన్నాడు అతను. 5 గెలిచాం, అదే నాకు గొప్ప విశేషం, వద్దన్నాడు. ఆ రూట్ లో చూస్తే పవన్ కళ్యాణ్కి ఇవ్వకపోవడం తప్పులేదు, కానీ చిరాగ్ పాస్వాన్కి ఇచ్చారు అక్కడ. రెండవది జేడి ఇది కాదు, శరద్ పవార్ వాళ్ళ ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ ఎన్సీపీ అని సపరేట్ గా ఇటు వచ్చేసింది కదా, డివైడ్ అయిపోయింది కదా. ఆ ఎన్సీపీ సక్సెస్ అయింది, ఎన్సీపీ ఫెయిల్ అయింది. ఇందులో ఒక్క సీట్ గెలిచారు. ఒక రాజ్యసభ ఉంది వీళ్ళ దగ్గర, ప్రఫుల్ పటేల్ ఇటు రావడం వల్ల ఒక లోక్సభ గెలిచారు. వాళ్ళకు ఒక సహాయ మంత్రి ఇవ్వబోయింది బీజేపీ, ప్రఫుల్ పటేల్కి ఇవ్వబోయింది. ఇవ్వబోతే నేను అంతకుముందు ఆయన క్యాబినెట్ మినిస్టర్గా చేశాను, నేను క్యాబినెట్ మినిస్టర్ చేసిన సహాయ మంత్రిగా చేయడం ఎందుకులే, వద్దులేమన్నాడు. అంటే ఒకటి గెలిచిన వాళ్ళకి ఇస్తానికి ప్రిపేర్ అయ్యి 2 గెలిచిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అన్నట్టు ఒక అయోమయం ఉంది. అవును. సౌత్ లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ వ్యూహంలో ఇది ఒక భాగమా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా కేంద్ర మంత్రి పదవుల రూపంలో వరాలు కురిపించడం. అట్లే కాదు, నీ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది కదా సార్. నీ దగ్గర ఎవరు లేరు కాబట్టి ఇవ్వలేదు, ఈ దఫా ఎంతమంది వచ్చారు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు కేరళలో సురేష్ గోపి గెలిచాడు, కేరళ జీవితంలో ఒక్క సీట్ వచ్చింది. అంతకుముందు ఇప్పుడు ఓ రాజగోపాల్ ఎమ్మెల్యే గెలిచాడు 2 times బ్యాక్, ఏదో ఒకసారి గెలిచాడు. అప్పుడు అతనికి ఏం మంత్రివర్గంలో ఛాన్స్ ఉండదు కదా, తర్వాత ఎంపీగా పోతా వచ్చాడు. సురేష్ గోపి హీరో వచ్చాడు అప్పటికి, యాక్టర్, అతను గెలిచాడు కాబట్టి అతనికి ఇచ్చారు, ఒకటే గెలిచినా కూడా. అక్కడ ఈక్వేషన్ ఏంటంటే స్టేట్ రిప్రజెంటేషన్ ఉండాలని చూస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో ఇచ్చారు, ఇంకా 2-3 రాష్ట్రాలే ఇబ్బంది వాళ్ళు, అది కూడా చాలా చిన్నవి, గోవా లాంటి చోట్ల అట్లాంటి చోట ఇవ్వలేదండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అటు బండి సంజయ్, ఇటు శ్రీనివాస్ వర్మ. బండి సంజయ్ అంటే ఈయన ఎంపీగా ఫస్ట్ టైం, ఆయన ఫస్ట్ టైం కాదనుకోండి, కానీ కేంద్ర మంత్రిగా అడుగుపెట్టడం అయితే ఇద్దరు ఫస్ట్ టైమే.
వీళ్ళ అదృష్టం అనుకోవాలా, పార్టీని నమ్ముకొని ఉంటే భారతీయ జనతా పార్టీ ఇలాంటి అవకాశాలు ఇస్తారు అని ఒక సంకేతం? భారతీయ జనతా పార్టీ నమ్ముకుని ఉంటే కార్యకర్త స్థాయి వాళ్ళకే అవకాశాలు ఎక్కువ వస్తాయని నాకు. ఎందుకంటే శ్రీనివాస్ వర్మ ఇప్పుడు సంజయ్కి పక్కన పెడతాం, 35 ఏళ్ళు ఎంతో అయిందంట కదా, 32 ఏళ్ళు. 30 ఏళ్ల పాటు పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తగా చేశాడు. ఒకప్పుడు కమ్యూనిస్టు విద్యార్థి సంఘాల దశలో, ఓకే. ఆ తర్వాత బీజేపీలో చేరి భీమవరం కౌన్సిలర్ గా కూడా పనిచేశాడు. ఇంతకుముందు కౌన్సిలర్ స్థాయిలో కూడా పనిచేశాడు. అది చేసి కూడా 20 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినట్టున్నది. అతనికి వాస్తవంగా సీటు దక్కినప్పుడు చాలా తతంగా, అవును, మనమే ఫస్ట్ ప్రస్తావించాం అతనికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ వీళ్ళందరికి ఇస్తున్నప్పుడు కార్యకర్తల తీవ్ర అసంతృప్తి రేగింది. ముందు అసలు వాళ్ళు తీర్మానమే వద్దని చెప్పారు పొత్తు. బీజేపీలో కార్యకర్తలు ముందు పొత్తే వద్దన్నారు, పొత్తు పెట్టుకుంది అధిష్టానం. చివరికి సీట్ల పరంగా చూస్తే పోనీ కార్యకర్తలకు వద్దంటే వాళ్ళని తీసేసి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. ఈవెన్ పార్లమెంట్ స్థానాలు 6 అయితే 6లో 5 బయట నుంచి వచ్చిన వాళ్ళకే కదా. సో పురంధరేశ్వర్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్, తర్వాత అతని పేరేంటి ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్, అదే తర్వాత గీత, వరప్రసాద్, వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. అవును. అప్పుడు అది ఆర్ఎస్ఎస్ ఆస్తమందామా లేకపోతే పార్టీని ఆలోచించిందా, కార్యకర్తల కోపాన్ని గమనించాక కార్యకర్తల నుండి ఎదిగినోడికి ఇతనికి ఒక్కడికే ఇచ్చారు. ఇతనికి ఫుల్ ప్లేటెడ్ సపోర్ట్. చివరిలో ఇతను మళ్ళీ ఏమైంది, ఇతను తీసుకున్నాక మళ్ళీ రఘురామకృష్ణరాజు ప్రెషర్ చేయడం, చంద్రబాబుని ఆయన ఆపిచ్చే ప్రయత్నం చేయడం, ఈ సీట్ అన్నా కూడా అధినాయకత్వం ఒప్పుకోలే, ఈ సీటు మార్చబోమని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఈయన వెంట పెట్టుకుని తిరిగారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా. ఫైనల్ గా ఆయన విజయం సాధించిన ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. అదే కదా, అంటే అన్ని అనూహ్యమైంది. అంటే బీజేపీలో ఆ మధ్యన కొంత వ్యతిరేకత, ఏలూరు ఆయన పేరు ఏదో చౌదరి తపరాజ్, ఆయనకి ఏదో వస్తుంది అనుకుంటే తర్వాత చాలా మంది డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ చీఫ్లు అది ఫోన్ చేసి ఏదో హడావుడి చేశారంట, మేము ఎప్పటి నుంచో ఉన్నాం మీరు ఇవ్వలేదని. అటువంటి వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం కూడా ఇది. అంటే అట్లేం లేదు, బేసిక్ గా పార్టీ ఈసారి తీసుకున్న నిర్ణయమే పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళకి అన్నది. అందుకని బండి సంజయ్కి అక్కడ కిషన్ రెడ్డికి ఇవ్వడం, ఇక్కడ శ్రీనివాస్ వర్మకి ఇవ్వడం, రకంగా పార్టీ తనను తాను గెలిపించుకుంది. ఇంతవరకు పార్టీని కార్యకర్తలు గెలిపించారు, కూటమి గెలిపించింది. ఇప్పుడు పార్టీ తనను తాను గెలిపించుకుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ కి వీళ్ళ ద్వారా వచ్చే ఏదైనా ఉందా ప్రత్యేక వరాలు తీసుకురావడం కానీ? మంత్రిగా ఏం శాఖ ఇస్తారో చూస్తే దాన్ని బట్టి ఉంటుంది, ఆ శాఖకి సంబంధించి ఏం తెస్తారు ఆంధ్రకన్నా. ఎప్పటి నుంచో డిపెండబుల్ గవర్నమెంట్ కనుక వస్తే హోదా విషయంలో ఏం మాట్లాడతారు అనేది ఆ ప్రస్తావన ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా చూడాలి. అది రాబోయే రోజుల్లో వీళ్ళు అడుగుతారా లేదా అడగకుండా ఇస్తారు. ఇప్పుడు కొన్ని నేషనల్ ఇతను ఎవరు ఆదిత్య ఠాక్రే మొన్న ఒక రెచ్చగొట్టే స్టేట్మెంట్ ఇచ్చారు తెలివిగా, మీరు అంతర్లీనంగా బీహార్కి ఆంధ్రాకి ప్యాకేజ్ ఇచ్చేస్తున్నట్టు మాకు తెలిసింది, అది ఇచ్చేది ఏదో బహిరంగంగా ఇవ్వండి, 4 గదులు కూడల్లో కాదు అని. అంటే వాళ్ళకి కావాలన్నా అట్లా ఇస్తే అప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళని రెచ్చగొట్టచ్చు. ఇప్పుడు ఓపెన్ గా హోదా అన్నది ఆంధ్రప్రదేశ్కి ఇస్తే దేశవ్యాప్తంగా నష్టం. ఎందుకు, అన్ని రాష్ట్రాలు మాకు కావాలంటే అన్ని రాష్ట్రాలకి ఇచ్చాక ఇంకా హోదా ఎందుకు, నెంబర్ 1. దాని బదులు నేను అనుకోవడం అయితే ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే లాస్ట్ ట్రిప్ ఇచ్చారో 30+10+10 ఇప్పుడు ఏకంగా 50% 60% కంపెనీలకు ఇస్తారేమో అనుకుంటున్నాను. అంటే ఎవరు అడగాలి, ఎవరు సాధించాలి, బాబు గారు అడగాల? నిన్న రామ్మోహన్ నాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, రైల్వే జోను ప్రత్యేక హోదా దానికి బేస్డ్ ప్యాకేజీ కానీ ఏదైనా మాట్లాడతామని, అటే అవ్వచ్చు, అమరావతి నిధులు ఇట్లాంటివి. రైట్, చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేది ఏంటి అనేది కూడా. అలాగే మోడీ 3.0 స్టార్ట్ అయ్యింది, ఆయన ఇస్తానన్న వాళ్ళకి పదవులు ఇవ్వడం, పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి మొదటి నుంచి దాదాపు 30 ఏళ్ళ పైనుంచి జెండా మోసిన వాళ్ళకి లక్కీ అని అనుకోవాలి, అదృష్టం కలిసి వచ్చింది అనుకోవాలి. చూద్దాం రేపు పొద్దున్న సౌత్లో ఎంతవరకు బీజేపీ బలోపేతానికి ఈ నిర్ణయాలన్నీ ఉపయోగపడతాయి.